అందాల పోటీలు కన్నా అసలు స్త్రీల మీటింగులకి ఎప్పుడు స్త్రీలే ఉంటారు, కానీ అందాల పోటీలకు మాత్రము పురుషులు పోటెత్తుతారు అక్కడికి. మనం చూస్తున్నాం కదా, దాదాపు ఒక 10-15 రోజుల నుంచి టీవీల్లో ఏం జరుగుతుంది అనేది. మొట్టమొదటి రోజు నేను మన ఏదో ఒక గ్రూప్లో పెట్టాను, నాకు వాళ్ళని చూస్తే జాలేస్తోంది అని చెప్పి. నిజంగా నేను అందాల పోటీలు దేనికోసము, దాని ప్రయోజనం ఏంటి, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, అందరికి తెలుసు అవి. కానీ ఆ వచ్చినటువంటి వాళ్ళు మనుషులు కదా, అందులో పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు మనుషులు. వాళ్ళకి తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, ఇవన్నీ పక్కన పెడదాం. కానీ నిజానికి చాలా మారింది. అంటే అంతర్జాతీయంగా కూడా ఈవెన్ అందాల పోటీలలో కూడా చాలా రకాలైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి. అసలు కాన్సెప్ట్ని మనం అంగీకరిస్తామా లేదా వేరే విషయం. మనం అంగీకరించినా అంగీకరించకపోయినా కొన్ని జరుగుతూ ఉంటాయి. వాళ్ళని ఎట్లా ఒక 140 మందినో లేకపోతే ఇంకా అంత అటు ఇటుగా వాళ్ళని తీసుకొచ్చి అసలు ఎలా తిప్పుతున్నారని అంటే అది చూడటానికి కూడా అసహ్యంగా ఉంది. అనిపించలేదా ఎవరికి కూడా? కొంతమంది మహిళల్ని అట్లా తీసుకొచ్చి టీవీల్లో అందాల భామలు అందాల భామలు అందాల భామలు, ఇదే సుందరాంగులు సుందరాంగులు అందాల భామలు, ఈ భాష ఏమిటి అసలు? అంటే సమస్య వాళ్ళది కాదు, మనదే. మనం చూస్తున్నటువంటి విధానం కూడా మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన మీడియా కూడా ప్రశ్నించుకోవాలి, ఎలా చూస్తున్నారు, ఎట్లాంటి ప్రెస్ నోట్స్ వస్తున్నాయి, ఎట్లా వాళ్ళని అడ్రస్ చేస్తున్నారు. ఇది ఎందుకనంటే సొసైటీలో ఒక వల్గర్ కైండ్ ఆఫ్ సెక్సిస్ట్ ధోరణికి పరాకాష్ట తెలంగాణలో జరుగుతున్నటువంటి అందాల పోటీలు, అందాల పేరుతో జరుగుతున్నటువంటి పోటీలు. అసలు అందులో పార్టిసిపెంట్స్ ఇన్ని ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి అవసరమే లేదు. నువ్వు స్పాన్సర్ చేయి, లేకపోతే నువ్వు దాన్ని నిర్వహించు, కానీ ఏం అవసరం ఇన్ని ప్రాంతాలకు వెళ్లాల్సింది? ఒక్కసారి వేరే దేశాల్లో జరిగేటువంటి కూడా చూడండి. ఏదైనా దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఉండేటటువంటి ఒక ప్రత్యేక ప్రాంతాన్నో లేకపోతే తీసుకువెళ్తారు. కానీ మన దగ్గర జరుగుతున్నది చూస్తూ ఉంటే మాత్రము వాళ్ళు నవ్వలేక ఏడవలేక నవ్వుతున్నట్టు, ఏడవలేక బలవంతపు సామెత ఏదో ఉంటది కదా, అది అట్లా ఎక్కడా కూడా అనిపించలేదు నాకు. వాళ్ళు ఈ మొత్తం కార్యక్రమం మాట్లాడొచ్చు, మేము చాలా తెలంగాణ గురించి తెలుసుకున్నామని, అదంతా స్క్రీన్ సేవర్స్ అన్ని బాగా ఉంటాయండి. ఎప్పుడైనా సరే మన కంప్యూటర్స్ లో స్క్రీన్ సేవర్స్ చాలా బాగుంటాయి, దాని వెనకాల ఉండేటటువంటి చరిత్రే తెలియదు. ఈరోజు ఎప్పుడైతే మహిళా సంఘాలు వ్యతిరేకించటం మొదలు పెట్టారో, దీని మీద ఒక చర్చ తీసుకొచ్చారో, పత్రికల్లో కథనాలు ఎట్లా మారాయి, మీడియాలో కథనాలు ఎట్లా మారాయి, వాళ్ళని ఎట్లా మాట్లాడిస్తున్నారు అనేటటువంటిది కూడా అర్థం చేసుకోవాలి. ఒక దేశం ఆమె ఎంత బాధాకరమైనటువంటి నేపథ్యం నుంచి వచ్చింది అనేటటువంటిది చెప్పటం మొదలు పెట్టారు. అంటే వాళ్ళ ప్రైవసీని కూడా ఇది బ్రీచ్ చేశారు, అంటే ఉల్లంఘన చేశారు. నో, ఇవి ఇట్లాంటివి జరగకూడదు. నీకు ఆ పోటీల మీద అంగీకారం ఉన్నా లేకపోయినా సరే వాళ్ళని ఆ విధమైనటువంటి లిటరల్ గా మార్కెట్లో మనము వెళ్ళినప్పుడు రూపాయికి 4, రూపాయికి 4, రూపాయికి 4 అని అంటారు కదా, అట్లాంటి యాటిట్యూడ్ చూపించారు మొత్తం అంతా కూడా. మామూలుగానే ఎక్కడన్నా ఒక ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు ఈ పోటీలతో వీటిలతో సంబంధం లేకుండానే 100 మంది ఉన్నటువంటి ఒక మగవాళ్ళ దగ్గర లేకపోతే ఒకళ్ళు కొద్ది మంది మహిళలు ఉంటే గనక ఎంత ఇన్కన్వీనియంట్ గా ఫీల్ అవుతారు అనేటటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆ చూపులు కావచ్చు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఎంత ఇబ్బంది పెడుతుంది అనేటటువంటిది
జనరలైజ్ చేయట్లేదు, కానీ మాకు అర్థమవుతుంది స్త్రీలకి ఎంత ఇబ్బంది ఉంటుంది, చూపులతో ఎంత ఇబ్బంది పెడతారు, చేతలతో ఎంత ఇబ్బంది పెడతారు అనేటటువంటిది ప్రతి ఒక్క అమ్మాయికి కూడా అనుభవంలోకి వస్తుంది. ఎందుకనంటే అంత సెక్సిస్ట్ ధోరణి సమాజంలో బలంగా ఉంది. ఇక్కడ ఏం తక్కువ ఉన్నది అని అనుకోవటానికి లేదు. మొట్టమొదటిది ఇందాక దేవి చెప్పింది, సంధ్య చెప్పారు, అంటే ఏ ఉద్దేశంతో ఈ పోటీలని ఇక్కడ నిర్వహించటానికి సాహసించారు. తెలంగాణని ప్రపంచ పటం మీద నిలబెట్టడానికి మేము ఈ పోటీలు పెడుతున్నాము, దీన్ని ఇక్కడికి తీసుకొచ్చాము, ఎవ్వరూ మాట్లాడవద్దు అని చెప్పి మొన్న ఏదో టీవీ చర్చలో కూడా ఆయా పార్టీలు వాళ్ళందరూ కూడా మాట్లాడేస్తున్నారు, వాళ్ళ మహిళా లీడర్స్ కూడా. ఇది తెలంగాణ ప్రపంచ పటం మీద లేదా ఇప్పటిదాకా? సిగ్గుపడాలి. ఈ మాట వాళ్ళు అన్నందుకు, దాన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తున్నందుకు సిగ్గుపడాలి. తెలంగాణ చరిత్ర ఎప్పటి నుంచో ప్రపంచం మీద ఉన్నది. ఎన్ని రకాలైనటువంటి ఉద్యమాలు జరిగాయి, ఎంత ఆత్మగౌరవంతో నిలబడినటువంటి రాష్ట్రం ఇది. ఒక ప్రజాస్వామిక ఉద్యమాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి రాష్ట్రం కదా, అలా సాధించుకున్నటువంటి రాష్ట్రం కదా. ఆ రాష్ట్రాన్ని పట్టుకుని తెలంగాణని ప్రపంచ పటానికి పరిచయం చేయడం కోసం అని చెప్పి ప్రభుత్వం మాట్లాడుతూ ఉంటే, మన చేనేతకి బ్రాండ్ అంబాసిడర్స్ గా, చేనేతకి గుర్తింపు కోసం అని చెప్పి ఆవిడ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరో ఒక ఆవిడ చెప్తూ ఉంటే, ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు అసలు? ఎంత అజ్ఞానంలో మాట్లాడుతున్నారు. తెలంగాణ చేనేతకి, పోచంపల్లి చేనేతకి ఈ పోటీలు ప్రధాన కారణమా? వీటి ద్వారా మాత్రమే చేనేత పరిశ్రమ బయటకు వచ్చిందా? చేనేత పరిశ్రమని నిజంగా పైకి తీసుకురావాలనుకుంటే గనక, మీకు దమ్ముంటే, లేకపోతే మీకు ఆలోచన ఉంటే గనక, కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేనేతని పక్కన పెడుతోంది అనేది మాట్లాడండి. ఎందుకు చేనేత పరిశ్రమ ఈ రోజు వెనక్కి వెళ్ళిపోతుంది, చేనేత కార్మికులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి అనేటటువంటి దాని మీద మాట్లాడండి. కానీ వాళ్ళు వచ్చి వేసుకునేటటువంటి ఒక డ్రెస్ వలన దానికి ఏ రకమైనటువంటి గుర్తింపు రాదు. చేనేత మన రోజువారీ జీవితంలో భాగం అవ్వాలి. చేనేత కార్మికుల దుస్థితి అర్థం కావాలి అని అంటే మన రోజువారీ జీవిత విధానంలో చేనేత భాగం అయితే తప్పించి చేనేత బతికి బట్టగట్టదు. కానీ ఆ రకమైనటువంటి ప్రోత్సాహము లేదు, ఆ రకమైనటువంటి ఆ పరిశ్రమని నిలబెట్టాలనేటటువంటి ఉద్దేశము లేదు. కేవలం పైపైన మెరుగులు మాత్రమే. ఇవన్నీ ఏది మాట్లాడకుండా, దానికి సంబంధించినటువంటి ఏ అంశము మాట్లాడకుండా, ఇది ఒక 15-20 రోజుల పాటు రాష్ట్రంలో ఇంకొక సమస్య లేనట్టు, ఇంకొక అంశం లేనట్టు అదే పనిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఆ కంపెనీ వాళ్ళు వచ్చి మేము ఇక్కడ పెట్టుకుంటాము అని అంటే రాష్ట్ర ప్రభుత్వము లాజిస్టికల్ సపోర్ట్ ఇవ్వడంలో తప్ప రైట పక్కన పెడదాం. కానీ ఏదన్నా ఒక కంపెనీ వచ్చి మేము ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకుంటాము అని అంటే దానికి సంబంధించి సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ అయినటువంటి విషయం అయితే లాజిస్టికల్ సపోర్ట్, లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటిది ఇవ్వాలి. కానీ ఇది అది కాదు. మొత్తము రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా దాని మీదే వెళ్తారు. 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాం రైతుల ఆత్మహత్యల మీద. పదే వెళతాం కలెక్టర్ ఆఫీసులకి, ఎంఆర్ఓ ఆఫీసులకి, అనేక జిల్లాల్లో వెళ్తాం. కానీ ఒకసారి కలెక్టర్ ఉంటారు, ఒకసారి ఉండరు. వెళ్ళిన వాళ్ళు 10 సార్లు వెళ్ళాలి. రాష్ట్ర ప్రభుత్వము నష్టపరిహారం అని ఎవరో మాట్లాడతారు. ఏమ్మా ఒక్క నిమిషం. రాష్ట్ర ప్రభుత్వము మేము నష్టపరిహారం ఇస్తామంటారు, నష్టపరిహారం ఇవ్వరు. 4 ఏళ్ళైనా రాదు, 5 ఏళ్ళైనా రారు. ఈ 5 ఏళ్ల లోపల ఆ కుటుంబం పడేటటువంటి చావు మామూలుగా ఉండదు. చివరికి విసుగుపడి హైకోర్టుకు వెళితే, లీగల్ సహాయం తీసుకుంటే
హైకోర్టు మీకు తప్పనిసరిగా ఒక నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పిన తర్వాత 6 నెలల తర్వాత కూడా ఆ ఇచ్చేటటువంటి 4 లక్షలు 5 లక్షలు రావు. ఇదంతా ఎలా జరుగుతుంది? ఇంతకాలం ఎందుకు జరుగుతుంది? ఎవ్వరు పరుగులు పెట్టి పనిచేసేటటువంటి అధికారులు ఏం లేరు, పైగా మారిపోతూ ఉంటారు. ఇన్ని జరుగుతూ ఉంటే దీన్ని కరెక్ట్ చేసుకోవటం అనేటటువంటిది లేకుండా మీరు మొత్తం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం అంతా ఈ కార్యక్రమం చుట్టూ తిప్పుతున్నారే, ఎవరిచ్చారు ఈ హక్కు? మీరు ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన ప్రతి నిర్ణయము మీదే అవ్వటానికి వీల్లేదు. మీరు బాధ్యులు. ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క పైసాకి కూడా మీరు బాధ్యులు. ఈ రాష్ట్రంలో పనిచేసేటటువంటి అధికార యంత్రాంగానికి కూడా వాళ్ళ సమయం ఎవరికి ఎలా ఎలా పెట్టాలి అనేటటువంటి దాని మీద కూడా నిర్ణయాలు ఈ రకమైనటివి ఉండకూడదు. మాట్లాడవలసింది ఇవన్నీ కూడా మాట్లాడాలి. నిజానికి అందాల పోటీలో తాత్వికమైనటువంటి ఆలోచన వ్యతిరేకించటం ఒకటి అయితే, దాని చుట్టూ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటిది, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది చాలా గొప్ప అంశము, మనం వ్యతిరేకించకూడదు అని చెప్పి మాట్లాడటము. ఆ పోటీల్లో పాల్గొన్న ఒక ఆమె ఇక్కడ చెప్పలేక వేరే తన దేశం వెళ్ళిపోయి నేను ఇట్లా ఫీల్ అయ్యాను అని చెప్తే, అది దేశం మీద దాడిగా మాట్లాడుతున్నటువంటి రాజకీయ పార్టీల జోకర్ విధానాలు ఉన్నాయి చూసారా, అన్ని పార్టీలు. ఆమె అది దేశం మీద చేసినటువంటి దాడట. ఓ చర్చలో చూశాను నేను. ఎలా అవుతుంది? ఆమె నాకు ఈ డిస్కంఫర్ట్ ఇక్కడ ఉన్నది అని చెప్పింది. రేపు మనం వేరే ఏదన్నా దేశం వెళ్తాము, మనకు ఒక డిస్కంఫర్ట్ ఎదురవుతుంది, చెప్పొద్దా మనము? మన అమ్మాయి ఎవరో తెలుగు అమ్మాయి వెళ్ళి ఎక్కడో చనిపోయింది ఏదో ఇన్సిడెంట్ లో ఈ మధ్య కాలంలోనే, మాట్లాడొద్దా? మన అమ్మాయి అక్కడికి వెళ్ళి ఎందుకు చనిపోయింది అని? లేకపోతే అమెరికాలో మన పిల్లల్ని అక్కడ ఉండేటటువంటి రేసిస్ట్ విధానాల్లో మన పిల్లలు చనిపోతారు, లేకపోతే దాడికి గురవుతారు, మాట్లాడొద్దా? గల్ఫ్ లో అనేక మంది కార్మికులు చనిపోతున్నారు, వేతనాలు అందక వాళ్ళ ఎక్స్ప్లాయిట్ అవుతూ చనిపోతున్నారు, మాట్లాడొద్దా? మనం మాట్లాడటానికి వీల్లేదా? అది మన దేశం ప్రజలు చనిపోతూ ఉంటే, మన దేశ ప్రజలకు అక్కడ ఇబ్బంది జరుగుతూ ఉంటే మనం మాట్లాడొద్దా? ఇదేం ధోరణి అసలు? ఆమె డిస్కంఫర్ట్ ఫీల్ అయింది వాస్తవం. ఉమెన్ బయటకు వచ్చి మేము డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యాము అని చెప్పినప్పుడు నమ్మాలి. ఆమెకి వేరే ఉద్దేశాలు ఉన్నాయి, ఆమెకి ఇంకేదో ఉంది, ఈ సొల్లు సుత్తి మాట్లాడకండి. ఇంకా చాలా ప్రపంచం చాలా ముందుకొచ్చింది. అంటే వెంటనే ఆమె ఒక చిన్న విమర్శ చేయంగానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము దగ్గర నుంచి, దానికి సంబంధించినటువంటి ఆఫీసర్ దగ్గర నుంచి, ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఆవిడ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పడానికి ఆరాట పడుతున్నారు. అంటేనే అర్థం ఏంటంటే అక్కడ ఏదో జరిగింది, ఖచ్చితంగా జరిగింది, సంథింగ్ ఈజ్ ఫిషీ. ఇంకా హుందాగా మీరు ప్రవర్తించి ఉండుంటే గనక అర్థమై ఉండేది. ఇది కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చేసిందనో నేను అంటలేదు, కానీ అక్కడికి వచ్చినటువంటి మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో, స్పాన్సర్స్ పేరు మీద వచ్చినటువంటి మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో, పెద్ద వయసు వాళ్ళు కూడా ఎలా చేస్తారు అనటానికి ఆమె ఒక ఎగ్జాంపుల్ చెప్పింది, తన డిస్కంఫర్ట్ ని చెప్పింది. వినండి, చేసి ఉండొచ్చు, మగబుద్ధి కదా, ఆ వైపు నుంచి ఆలోచించండి. మగబుద్ధిని నేను మొత్తం అందరినీ జనరలైజ్ చేయటం లేదు, కానీ అవకాశం ఉంది అని చెప్తున్నాను. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అట్లా చూసారు అని చెప్పి ఆమె అనలేదు. అంటే ఇన్ని రకాలైనటువంటి అంశాలు
దీని చుట్టూ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు అత్యాచారాలు జరుగుతున్నాయి, ప్రతిరోజు ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు, పెళ్ళైనటువంటి వాళ్ళు కట్నం పేరుతో హింసలకు పాలవుతున్నారు, విద్యకు దూరం అవుతున్నారు, అనేక రకాలైనటువంటి వాటికి వాళ్ళ అభివృద్ధికి ఆటంకంగా ఉండేటటువంటి అనేక అంశాలను ఎదుర్కొంటున్నారు. వీటన్నిటి గురించి ప్రభుత్వం మాట్లాడాలి, సమాధానం చెప్పాలి. ఈ సమాధానం చెప్పకుండా లగచర్ల మీద మేము ఇది చేస్తాం, మూసీలో మేము మొత్తం అంతా కూడా చేస్తాము, మూసీని తీసేస్తాం, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, లగచర్లలో రైతుల్ని లేపేస్తాము, లేకపోతే ఫార్మాసిటీ కోసం గ్రామాల్ని లేపేస్తాము, కగార్ పేరుతో జరుగుతున్నటువంటి మారణ హోమంలో తెలంగాణ పిల్లలు చనిపోతే కనీసం వాళ్ళని ఇక్కడ రాష్ట్రానికి తీసుకొచ్చి వాళ్ళ శవదహనాలను కూడా అనుమతించని, అంగీకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలని ఏమనాలి? వాటి గురించి మాట్లాడండి. మీకు నిజంగా మీరు చెప్పినటువంటి డెమోక్రటిక్ విధానం ఏదైతే ఉందో దాని గురించి చర్చించండి. నిజంగా డెమోక్రటిక్ గా ఉన్నారా అని చెప్పి. మీరు అనుకున్న విధానంలో డెమోక్రసీ కాదు, ప్రజలు అనుకుంటున్నటువంటి విధానంలో డెమోక్రసీ అనేది ఉంటుంది. దాని గురించి సమాధానాలు చెప్పండి. ఈ సమాధానాలన్నిటికి కూడా పదే పదే మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.